హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క అన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏముంది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీకు మన యొక్క కోర్సు, మన యొక్క క్లాస్ నచ్చినట్లయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క కోర్స్ అనేది ఏపీసీ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ బుక్ అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా కూడా మన దగ్గర కోర్సులో ఉందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసి డైరెక్ట్ కొనేసండి. మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కు కాల్ చేయండి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు, ఏసీసీ ఎగ్జామినేషన్స్కు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మన దగ్గర కోర్సు అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ మరి ఆన్లైన్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి రెఫర్ చేయండి. నా కమ్ టు మహారాష్ట్ర. సో మహారాష్ట్ర అంటేనే మనం ఫస్ట్ నేర్చుకుని జరిగింది మహారాష్ట్రలో ఫోక్ డ్యాన్స్లో లావణ్య అనేసి. సో లావణ్య అంటే లావణ్యాలు. ఎందుకంటే లావణ్య ఏం చేస్తారు, జనరల్గా ఎవరైనా సరే ఒక సినీ ఫీల్డ్లో మనం బాగా డెవలప్ కావాలంటే మనకు అవకాశాలు బాగా ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే మహారాష్ట్రలోని బాంబేలో ఉంటాయి. ఎందుకంటే అది మనకు సినీ రంగానికి అనేకమైనటువంటి ప్లేస్, అది అనేక రకాల ఏదో ఒక రకంగా అవకాశాలు ఉంటాయనేసి. ఓకే, బాలీవుడ్. కాబట్టి లావణ్య అంటే అమ్మాయిలు. సో అమ్మాయిలందరూ కూడా తనకి సినీ ఫీల్డ్ని అదృష్టం పరీక్షించుకోవాలంటే వాళ్ళు ఎక్కడ పోవాలి, బాంబే పోవాలి. కాబట్టి ఇక్కడ లావణ్య ఉంటుంది. లావణి అది మీకు చెప్పినప్పుడే. ఓకే, లావణి ఉంటుంది, తమాషా ఉంటుంది, లావణ్య యొక్క పావడ ఉంటుంది. పావడ చూసినామనుకో కింద తన్నుతారు, కింద తన్నామనుకో సిగ్గు ఒగ్గు లేకుండా నువ్వు సారీ చెప్పాలా. సారీ చెప్పకపోతే నువ్వు బతకలు ఈ కాలంలో. ఈ రూపంలో, కథ రూపంలో నేను మీకు చాలా సింపుల్గా చెప్తా మహారాష్ట్ర అవి. సో మహారాష్ట్ర ఫస్ట్ ఒకసారి చూడండి. తమాషా, లావణి, మీరే ఫ్రేమ్ చేయండి ఒకసారి చూద్దాం. లావణి, పోవడ మీరు పావడ అనుకోండి, పోవడాన్ని మీరు పావడ అనుకోండి. పావడ, గఫ్ఫా, రే గఫ్ఫా నా కొడక, కూలి పనికి పోతారు, కోలి అంటే కూలి. నా కథ అంటే ఏం చూపిస్తారా అంటే నా కథ, నీ కథ ఏందిరా, నా కథ. లెజిమ్ అంటే లజ్జ అంటే సిగ్గు. లెజిమ్ అంటే లజ్జ అంటే సిగ్గు అనుకోండి, లజ్జ. మౌని అంటే మౌని అనుకోండి, పేరు పెట్టుకో, మంచి పేరు, మౌని. ఓకే, తర్వాత గౌరీచ్చ అంటే గౌరవించడం గుర్తుపెట్టు, గౌరవించ అంటే గౌరవించడం. ఎట్లా, దహికల దశరావత. ఓకే, దహికల దశావతార్. నెక్స్ట్ దంగరి గజేంద్రుడు గుర్తు. గజేంద్రుడు అంటే ఏమో ఏనుగు, గజేంద్రుడు గుర్తుపెట్టుకోండి. దశావతార గజేంద్రుడు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం. సో మహారాష్ట్ర ఏమిరా తమాషగా ఉందా, లావణ్య యొక్క పావడ చూస్తున్నావు. ఏమిరా తమాషగా ఉందా, లావణ్య పావడ చూస్తున్నావు. ఓకే, కాబట్టి తమాషాగా ఉందంటే తమాషా. ఎవరిది చూస్తున్నాడు, పావడ. ఎవరు చూస్తున్నాడు, లావణ్య యొక్క పావడ చూస్తున్నాడు. ఏమిరా లావణ్య పావడ చూస్తున్నాడు, తమాషాగా ఉందా. సో తమాషాగా ఉందా, లావణ్య పావడ చూస్తున్నావు. కాబట్టి లావణి, తమాషా, పోవడ అయిపోయిన తర్వాత అప్పుడు చూసినాక మన కోపం సుదా, గఫ్ఫ నా కొడక, లోఫర్ నా కొడక, మనం గఫ్ఫ నా కొడక, ఏ గఫ్ఫ నా కొడక, కోతి నా కొడక, కూలి అంటే కూలి కూడా అనుకో, మీ ఇష్టం. ఓకే, ఏ గఫ్ఫా నా కొడక, కోలి అంటే కూలి నాయాల. ఓకే, నా కథ ఏందో చెప్పుతా నీకో, నా కథ ఏందో తెలుసా నీకో అంటే మనం నా కథ తెలుసా నీకో, నరుకుతా నా కథ, నేనేదో నా కథని తెలియదురా అంటాం. ఏమైనా గఫ్ఫ నాయాలా, కోలి నాయాలా, నా కథని తెలుసా పోయి, లావణ్య పావడను చూస్తావా, ఏం కూడా అసలు నువ్వు తమాషా పడుతున్నావు ఏమన్నా అది. కాబట్టి గఫ్ఫా, ఏ గఫ్ఫ నాయాల, కోలి నాయాల, నా కథ తెలుసా పోయి నీకో, నాకు తెలుసా నీకో. నువ్వు మర్యాదగా లజ్జ లేకుండా, సిగ్గు లేకుండా, లెజిమ్ సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా, లెజిమ్ అంటే ఏమండి, లజ్జ లేకుండా, మౌనిలాగా
గౌరవించరా ముందు అమ్మాయిలను, గౌరవించరా, మౌనిస్లాగా గౌరవించరా, సిగ్గులే నా కొడక. ఓకే, లెజిమ్ లజ్జ, లజ్జ సిగ్గు కూడా. మౌనిస్లాగా అమ్మాయిలంటే గౌరవించురా. గౌరిచా అంటే గౌరవించు, గౌరిచా అంటే గౌరవించురా మౌనిస్లాగా. లేదనుకో నీకు దశావతార సినిమా చూపిస్తా. దశావతార సినిమాలో నరుకుడు గజరాజు, గజేంద్రుడు తొక్కి పెడతాడు కదా, గజేంద్రుడు అడిగేస్తాడు నేను, తొక్కి పెడతాడు. ఆ విధంగా తొక్కి పెడతాను నిన్ను. అయిపోయి సింపుల్గా. ఏమైనా తమాషాగా ఉందా? లావణ్య పాడ చూస్తున్నావు, గఫ్ఫ నాయలా, కోలి నాయలా, నాకు తెలుసు నీకేందో. లజ్జగా, లెజిమ్, మర్యాదగా, సిగ్గు లేకుండా మౌనిష్లాగా మంచిగా గౌరవించరా ముందు. నువ్వు గౌరవించలేదనుకో నీకు దశావతార సినిమానే. సో దశావతార సినిమాలో నిన్ను గజేంద్రుడు, గజరాజు నొక్కి పెడతారు, కాలు పెట్టి తొక్కి పెడతారు కదా, తొక్కి పెడతాను నాకు నిన్ను. సింపుల్ ఉంది. ఏమైనా కష్టం ఉందండి? ఈ విధంగా కోడింగ్ నేర్చుకుంటే ఎందుకు నేర్చుకోమన్నాం? మనకు కావాల్సింది పౌరుషం, పట్టుదల, నేర్చుకుని తప్పన రావాలి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏమంటే సీరియస్నెస్, ప్యాషన్. నేర్చుకోవాలని ప్యాషన్ ఉందనుకోండి, ఖచ్చితంగా మనం నేర్చుకుంటాం మిత్రమా. సో ఏదో అయిష్టంగా నేర్చుకుంటే ఇట్లా ఉంటుంది. అయిష్టం వద్దు, ఖచ్చితంగా నేర్చుకో, ఖచ్చితంగా నువ్వు జాబ్ కొడతావు. కాబట్టి తమాషాగా ఉందా? లావణి యొక్క పౌడ చూసినావు, తమాషా లావణి పౌడ తిడుతుంగా, గఫ్ఫ నా కొడక, కోలి నా కొడక, నా కథ అంటే తెలుసా పోయి, నా కథ. లెజ్జిమ్ అంటేమి లజ్జ లేకుండా మౌనిష్లాగా, మౌనికి బాగా మమ్మల్ని గౌరవించి ఇస్తాను తెలుసు మనకి. మౌనిష్ గౌరవించే నేర్చుకో. మౌని గౌరిచ. లేదనుకో నీకు దశావతార సినిమానే. దశావతారం అంటే దహికళ దశావతారం. దశావతార సినిమా చూపిస్తా నీకు. గజేంద్ర అంటే ఏనుగు మనిషి తొక్కి పెడుతుంది, ఆ విధంగా తొక్కుతా. దంగారి గజ. చూడండి, సింపుల్గా మనకు ఈ 3 కూడా అయిపోయాయి అన్నమాట. సో దర్శనాల మిత్రమా, సో కాబట్టి ఖచ్చితంగా మీరు నచ్చితే మన యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి చెప్పండి మన ఇన్స్టిట్యూట్ గురించి, మన ఉత్తమ్ సైకిల్ యాప్ గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే మీరు నేర్చుకొని ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయండి. బ్రదర్కు, సిస్టర్కు, మీ ఫ్రెండ్కు ఎవరన్నా చెప్పండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఒకరికి చెప్పడం వల్ల మీరు ఎప్పటికీ మర్చిపోరు మిత్రమా. సో ఇది విన్ టు విన్ సిచ్యువేషన్ అన్నమాట. వాళ్ళు గెలుస్తారు, మనం గెలుస్తాం. వాడు వద్దులే మనసులో పెట్టుకుంటే నష్టం. ఎప్పుడైనా సరే మన దగ్గర విద్యను 10 మందికి నేర్పించాలా. ఓకే, కాబట్టి ఈ పదాలు మీరు 2-3 సార్లు రాయండి, నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ బిట్స్, నెంబర్ ఆఫ్ బిట్స్ ఇచ్చేయండి. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా సులభంగా గుర్తుండిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ.